నమ్మకాన్ని మనం ఏం చేయాలట? పరీక్షించుకోవాలి. ఎంత విశ్వాసం అట? ఆవగింజంత విశ్వాసం ఉంటేనట మీరు కొండ దగ్గరికి వెళ్ళి ఒక కొండని వెత్తబడి సముద్రంలో పడు అని చెప్పగానే అది లోపడుతుందట. చాలామంది ఈ మాటలో కొంతమంది భక్తులు ఏమని పలికారంటే అది కొండ కాదు, కొండంత సమస్య అని. కొండ కాదు, అది ఆత్మీయ అర్థం, కొండంత సమస్య అని. అది అక్షరార్థమైన అర్థాన్ని తీసుకొని అది ఆత్మీయ అర్థంగా చేసుకొని ఏమన్నారంటే ఇది కొండ కాదు, కొండంత సమస్య. మనలో ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండంత సమస్య కూడా సాధ్యమని, కొండంత సమస్య కూడా తొలగిపోవడానికి సాధ్యమని. నిజమంటారు అది? ఇక్కడ యేసయ్య అంటారు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబల చెట్టును చూసి నువ్వు వేళ్ళతో సహా పెళ్ళగింపబడి సముద్రంలో పడు అనగానే అది మనం నమ్మి పలికితే జరుగుతుందట. ఈ కొండను చూసి మార్కు 11:23 ఈ కొండను చూసి అవునా నువ్వు వేళ్ళతో పాటు పెళ్ళగింపబడి సముద్రంలో పడమని చెప్పగానే అదేమవుతుందట? కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడు అంటే అది ఏర్పడుతుందట. అంటే మన నమ్మకంతో పలికితే అంటే ఎంత విశ్వాసం అట? ఆవగింజంత విశ్వాసం. సరే, ఆవగింజంత విశ్వాసానికి ఇలా జరుగుతున్నాయా? ఇక్కడ అంటాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును. ఏంటట? దెయ్యములను వెళ్ళగొట్టెదరు, క్రొత్త భాషలో మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందరు, మరణకరమైన త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పాను. అంటే ఈనాడు ఇవి జరుగుతున్నాయా? మీరు ఎంతమందిని స్వస్థపరిచారు? సరే, ముందు ఆదివారం మాట్లాడుకున్నాం. చూడండి, మత్తయి శుభవార్త 10వ అధ్యాయము. యేసు ప్రభు తన శిష్యులను పంపుచు ఆయన మాట్లాడుతున్న మాటలు ఏమనంటే 6వ వచనం, ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకు వెలుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించు, రోగులను స్వస్థపరచుడి. రోగులను స్వస్థపరిచే వరకు బాగానే ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే మరో మాట హెచ్చించి చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితురు గనుక. అంటే దేవుడట ఈ అధికారాన్ని ఇచ్చాడంట వాళ్ళకి. ఈ అధికారాన్ని వాళ్ళకి ఇచ్చాడంట. వాళ్ళకేనా మనకేనా? చెప్పండి, వాళ్ళకేనా మనకేనా? యేసుప్రభు శిష్యులకే ఇచ్చాడా, మనకి ఇవ్వలేదా? అయితే ఆయన అక్కడ అలాగేం భేదమేం చెప్పలేదు. యోహాను సువార్తలో అంటాడు, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి చేయను. యేసుప్రభు 4 రోజులు సమాధిలో ఉండిపోయిన లాజర్ని బయటికి రా అంటే వచ్చేసాడు. చనిపోయి 4 రోజులు అయిపోయిన శవం ఏం పురుగు పడుతుంది, కొంపు కొడుతుంది. 4 రోజులు అయిపోయిన లాజర్ని బయటికి రమ్మన్నాడు. అయితే నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయు క్రియలు చేయను, వాటికంటే మరి ఎక్కువ చేయను. అంటే మనం కనీసం 10 రోజులు 4 రోజులు క్రితం చనిపోయిన శవాన్ని కూడా మనం పిలవగలగాలి. అంతే కదా ఆయన మాటలు. అంటే ఎవరికి? యేసుప్రభు శిష్యుల్నే అంటలేదు ఆయన. ఎవరిని అంటున్నాడు ఆయన? చెప్పండి.
నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయి క్రియలే కాక వాటికంటే గొప్పవి చేయను. అది అంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవారట. ఏమంటున్నాడు? కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, 6వ వచనం, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి. అయితే ఒక శవం దగ్గరికి వెళ్ళి మీరు చేతులుంచి ప్రార్థన చేయగలరా? అయితే మనకు ఒక డౌట్ వస్తుంది, దేవుడు అతను చనిపోవడం దేవుడి చిత్తమేమో. ఇప్పుడు చనిపోవడం దేవుడి చిత్తం అయినప్పుడు అతను నా విశ్వాసం లేపుతుందా బతికిస్తుందా అని చాలా అనుమానాలు వస్తాయి. అయితే మనం అసలు శవం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయం. ఒకవేళ ప్రార్థన చేసాం అనుకోండి, శవం లెగిస్తుందని నమ్మకం కూడా మరి ఎందుకు చేయాలి? అయితే ఇక్కడ ఏమంటున్నాడు? చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, అది రోగులను స్వస్థపరచుడు. అయితే మన విశ్వాసాన్ని పరీక్షించుకున్నాము. ఎంత విశ్వాసం అట? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలట. దాని అర్థం ఏంటి? ఆవగింజంత విశ్వాసము అద్భుతాలు చేయగలదా? చెప్పండి. ఆవగింజంత విశ్వాసము అద్భుతాలు చేయగలదా? కొంతమంది అసలు విశ్వాసం అనేది ప్రతి ఒక విశ్వాసంలో ఎంత స్టార్ట్ అవుతుందట? మీ అందరిలో విశ్వాసం ఉంది, అందుకే మళ్ళీ ఏమంటారు? విశ్వాసం. అయితే ప్రతి ఒక్కరిలో కూడా అంతో ఎంతో విశ్వాసం ఉంటేనే కానీ యేసయ్య దగ్గరికి రాలేరు. యేసయ్యని అసలు మనం యేసయ్యని నమ్ముకున్నామంటే అంతో కొంత అల్పంగానో కొద్దిగానో గొప్పగానో విశ్వాసం ఉంది. అయితే ఆవగింజంత విశ్వాసం చేసే పనులట యేసుప్రభువు అన్నది. అయితే ఆవగింజంత విశ్వాసము సరిపోతుందా? మనందరిలో కూడా విశ్వాసం ఉంది, అంతో ఎంతో ఎక్కువ తక్కువ ఉంది. అయితే ఆవగింజంత విశ్వాసము మృతులను లేపగలదా? ఆవగింజంత విశ్వాసము కుష్ఠరోగులను శుద్ధులుగా చేయగలదా? విశ్వాసం అనేది దేవుడు అనుగ్రహించే వరం. విశ్వాసం అనేది దేవుడు అనుగ్రహించే వరం. అయితే ఆ విశ్వాసం అట చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చదివితే ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టు అగును. అంటే కూర మొక్కలు మనం మర్రి చెట్లు వేప చెట్లు చూడకూడదు. కూర అదట చెప్పండి, ఆవాలేటి కూర మొక్కే కదా. అయితే ఆవగింజ చాలా చిన్న విత్తనం, కానీ అది పెరిగినప్పుడు అట ఎంత కూర మొక్కల కంటే పెద్దదవుతుందట. ఆకాశ పక్షులు వచ్చి నివసించేటంత పెద్ద చెట్టు అవుతుందట. అయితే ఇప్పుడు ఈ ఆవ చెట్టు ఎలాగైతే ఎదుగుతుందో మన విశ్వాసం కూడా ఏమవ్వాలట? అంటే విత్తనం వల్ల పోయి మొలకల్లా పోయి ఏమవ్వాలి? చెట్టు అవ్వాలి. అంటే ఆవగింజంత విశ్వాసానికి అద్భుతాలు జరగవు. దాని అర్థం ఏంటంటే ఆవగింజ అంతా మనలో జనిస్తుంది. ప్రతి ఒక్క విశ్వాసంలో ఆవగింజ అంతగా జనిస్తుంది, మనలో జన్మిస్తుంది. అయితే ఆ ఆవగింజట ఎదిగి ఏమవుతుందట? చెట్టు అవుతుందట. ఆవగింజ ఏమవ్వాలట? ఎదిగి చెట్టు అవ్వాలట.
అయితే చాలామంది భక్తులు ఏమని చేశారంటే, బైబిల్ వాక్యం అంతా కూడా దేవుని మాట. అయితే దేవుడు అక్షరాల పలికాడు. ఏమన్నాడు? రోగులను స్వస్థపరచుడి. అందుకే చెప్పాను కదా, నేను మీకు ఒక కుష్ఠరోగిని ఇవ్వాలనుకుంటున్నాను. ఎంతమంది ప్రార్థన చేస్తారు వెళ్ళి? ఏమో, మీరు స్వస్థత అనేది వెంటనే జరిగే క్రియ కాదు. కొన్ని స్వస్థతలు వెంటనే జరుగుతాయి, కొన్ని స్వస్థతలు అలాగా క్రమక్రమంగా జరుగుతాయి. నువ్వు ప్రతిరోజు వెళ్ళి ఆ రోగి మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు రోజుకో రకంగా ఆమెలో కదలిక, మార్పు జరుగుతుంది. నేను అలాగా ఎయిడ్స్ రోగుల మీద చేతులు ఉంచినప్పుడు కూడా ఎయిడ్స్ రోగులు ఏమయ్యారంటే స్వస్థపరచబడ్డారు, నా విశ్వాసం. అయితే కుష్ఠరోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేయలేదంటే కుష్ఠరోగి నాకు ఎవరు తగలలేదు. మన చర్చిలో అలాంటి వాళ్ళు ఎవరో లేరు. అయితే మన సంఘానికి ఎవరో అలాంటి వాళ్ళు రాలేదు. అయితే టీవీ రోగులు, డాక్టర్లు ఇక ఈయన చనిపోతాడండి, మందులు అనవసరం అండి, మందులు అవసరం లేదని తీసుకెళ్ళిపోండి, చనిపోతే పాతి పెట్టేదని చెప్పిన టీవీ రోగులు వెళ్ళి నేను చేతుల నుంచి ప్రార్థించినప్పుడు వాళ్ళు స్వస్థత పొందారు. నేను చాలా కాలం క్రితం విశ్వాసం కోసమే ప్రార్థన చేసుకున్నాను. యేసుప్రభు శిష్యులు కూడా చూడండి, లోకసువార్త 17వ అధ్యాయము 5వ వచనం చదివితే యేసుప్రభు శిష్యులు కూడా ఏమని ప్రార్థిస్తున్నారు? మా విశ్వాసము వృద్ధి పొందించమని. అది వాళ్ళు దేవుణ్ణి ఏమని మనం చేసుకున్నారంటే మా విశ్వాసాన్ని ఎదిగించమని. అంటే విశ్వాసం ఏం చేస్తుంది? జనిస్తుంది, ఎదుగుతుంది, పెద్దదవుతుంది. విశ్వాసం ఏమవుతుందట? ఎదుగుతూ ఉంటుందట. విశ్వాసం అనేది ఎదిగే ప్రక్రియ, ఒకసారి జరిగేది కాదు. విశ్వాసం ఏమవుతుంది? ఎదుగుతుంది. విశ్వాసము ఒక బైబిల్ చెప్తుంది, విశ్వాసం అంటే కొలతలట. అంటే కొంతమందిలో తక్కువ ఉంటుంది, కొంతమందిలో ఎక్కువ ఉంటుంది. అయితే ఆ విశ్వాసం ఏమవ్వాలట? ఆ గింజగా ఉన్న విశ్వాసం ఏమవ్వాలి? మొలక అవ్వాలి. ఆ మొలకంత విశ్వాసం ఏమవ్వాలి? చెట్టు అవ్వాలి. మన విశ్వాసం ఏం చేయాలట? ఎదగాలి. అయితే యేసుప్రభు శిష్యులు ఏమని అడుగుతున్నారంటే మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, ఎదిగించు. అయితే మీ విశ్వాసాన్ని మీరు ఏం చేసుకోండి? పరీక్ష చేసుకోండి. కావాలని మరణకరమైనది తాకండి, అలాగని చేశారు. కానీ ఒకవేళ మరణకరమైనది తాగినను మీరు చనిపోరు. అది పాములను ఎత్తి పట్టుకుందరు అన్నాడు. అంటే పాములను కావాలని ఎత్తి పట్టుకోవద్దు, అది దేవుడిని శోధించడం అవుతుంది. అయితే ఒకవేళ పాములు కాటేసినని మీరు చనిపోరు, మీరు నమ్ముతాను. రోగుల మీద చేతులించినప్పుడు వారు ఏమవుతారంటే స్వస్థత నొందుతారు, దెయ్యములను వెళ్ళగొట్టేదారు. ఇక ఆయన అంటున్నాడు, మరో మాట హెచ్చించి మృతులను లేపుడి, చనిపోయిన వారిని కూడా మీ విశ్వాసం ఏం చేస్తుంది? లేపుతుంది. అయితే ఒకసారి పేతురు గారు నీళ్ళ మీద నడిచారు. నడిస్తే పాలెంగోత్సవ గారి సంఘంలో కొంతమంది ఏం చేశారంటే, పేతురు గారు నీళ్ళ మీద నడిచారు విశ్వాసంతో, అలాంటి విశ్వాసం నాకు ఉందని చెప్పి వారి ప్రయాణంలో ఒక నది అడ్డుగా ఉందని చెప్పి నదిలో దూకారట. కొట్టుకొని పోయారు, చచ్చారు. అంటే కొంతమంది ఏమని బోధించారంటే, పేతురు గారికి ఒక్కరికే ఆ యాజ్ఞ వేయబడదు, మనకు కాదు. ఆ పరిస్థితిని బట్టి పేతురు గారికి దేవుడు ఆజ్ఞ వేశాడు కాబట్టి పేతురు గారు మునగలేదు. అయితే వాక్యం అలాగ ఒప్పుకోవడం లేదు. మనం నమ్మితే మనము కూడా మునిగిపోము, మనం నమ్మితే మనం కూడా మునగం. అయితే మరి విశ్వాసం ఎలాగ ఎదుగుతుంది? మన విశ్వాసము అవిశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు దుఃఖపడిన దినాలు ఉన్నాయి,
అల్ప విశ్వాసాన్ని బట్టి గద్దించిన దినాలు కూడా ఉన్నాయంట బైబిల్. అల్ప విశ్వాసం అంటే తక్కువ విశ్వాసం. చూడండి, మత్తయి సువార్తలో 17వ అధ్యాయం 20వ వచనం చదివితే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం, నీ అల్ప విశ్వాసము చేతనే నీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల నీ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. అదే ఆవగింజంత విశ్వాసం అంటే యేసుప్రభు వారు పర్వతం మీద ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు, రూపాంతరం పొందడానికి. ఆ టైంలో యేసుప్రభు శిష్యులు కొంతమంది దగ్గరికట ఒక దెయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చారు. అది ఎలాంటి దెయ్యం పట్టిందట? మోగదే చెవుడు, దానికి కనబడదు వినపడదట, మోగదే చెవుడు. ఆ దెయ్యాన్ని యేసుప్రభు శిష్యులు, మరి దెయ్యాలని ఎలగొట్టే అధికారం వాళ్ళకి ఉంది కదా, వాళ్ళకే కాదు మనకి కూడా ఉంది. ఆ సంగతి దెయ్యానికి తెలుసు, మనకి దానిపైన అధికారం ఉందని ఎవరికి తెలుసు? మనం దెయ్యం చూసి బావు అంటాం. అయితే మనకు తెలియక చిన్నపిల్లలు పాము పొరను చూసి భయపడతారు. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? అది పొర్రా అంట. చిన్నపిల్లలు ఏం చేస్తారు? సచ్చిన దాన్ని చూసి, సచ్చిన పాముని చూసి భయపడతారు. తెలిసి మనం భయపడం. అలాగా తెలియనప్పుడు మనం కూడా బేరం అంటాం, కానీ తెలిసాక ఏం చేస్తాం? మన అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలి, తప్పదు. అయితే అల్ప విశ్వాసం చేతనే దెయ్యం పోలేదట. ఇంకా మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో కూడా, మత్తయి సువార్త 16 అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? అల్ప విశ్వాసం గురించి దేవుడట యేసుప్రభు శిష్యులను ఆనాడు చాలా మందిని గద్దించాడట, చాలాసార్లు. కాబట్టి మన విశ్వాసము అల్పమైన, మనలో కొద్దిపాటి విశ్వాసము మన ఏ కార్యములు చేయలేదు. అంటే రోగులు స్వస్థపరచలేదు, దెయ్యాలు ఎలగొట్టలేదు, అవునా, మృతులను బతికించలేదు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయలేదు, పాములు ఎత్తి పట్టుకోలేదు, మరణకరమైన తాగినా మనం బతికించలేదు, ఒకవేళ పాములు గరిచినా మనం బతికించలేదు. ఎందుకంటే అల్ప విశ్వాసము ఎవరికి ఉపయోగము లేనిది. అలా చెప్పండి. అల్ప విశ్వాసం గురించి యేసుప్రభు చాలాసార్లు యేసయ్య శిష్యులను గద్దించినట్లుగా బైబిల్లో కనపడుతుంది. అయితే ఆవగింజంత విశ్వాసము కొండలను కదిలించలేదు. అల్ప విశ్వాసం మనకి ఏ విధమైన సహాయము చేయలేదు. అయితే యేసుప్రభు శిష్యులు ప్రార్థించారు, మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి అని. హల్లెలూయా. మన అనుదినం చేసే ప్రార్థనలో కూడా ఇది ఒకటి, మా విశ్వాసాన్ని ఎదిగించండి అని. అయితే మరి ఆ విశ్వాసం ఎలాగ ఎదుగుతుంది? ఇనుటి వలన విశ్వాసం కలుగును. ఇనుటి వలన అంటే దేవుడి వాక్యము ఇనుటి వలన. అయితే దాన్ని మరో విధంగా మనం చూడాలి, చూచుటి వలన విశ్వాసం కలుగును. ఏం చూచుటి వలన? దేవుని కార్యాలు కంటితో చూచుటి వలన విశ్వాసం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మీకున్న ఆవగింజంత విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి. ఆవగింజంత విశ్వాసానికి ఏం చేయండి? పరీక్ష పెట్టండి. హల్లెలూయా. ఇప్పుడు ఆవగింజ ఎదిగేమవ్వాలి? చెట్టు అవ్వాలి. అంటే మొలకెంత ఆవగింజంత విశ్వాసము, మొలకెంత ఉన్న విశ్వాసము ఎదిగేం చేయాలి? చెట్టు అంత అవ్వాలి. మరి ఎలాగ ఎదుగుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. సరే, నీ బిడ్డకో, నీ ఇంట్లో వాడుకో, ఎవరికైనా జ్వరం వచ్చిందనుకో, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థపరచబడినని దేవుడి మాట. ఆ దేవుడి మాట భూమాకాశాలు గతించిన మాట తప్పదు. మాట గతింపు. భూమాకాశాలు గతించిన దేవుడి మాట గతించదు. అది మాట్లాడింది ఎవరు? ఒక పోలీసుడా? ఒక అధికార? సృష్టికర్త అయిన దేవుడి మాట. దేవుడి మాట ఎన్నడైనా గతిస్తుందా? మనకి మాట ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి దేవుడి మాట నెరవేరాలా లేదా? అల్లు చెప్పండి. దేవుడి మాట నెరవేరాలా లేదా?
అక్షరాల నెరవేర్తేరాలి. మరి ఆయన మాట పొల్లిపోదు కదా. ఆయన మాట భూమి గతించిన కానీ ఆకాశం గతించిన కానీ దేవుడి మాట ఎన్నడూ గతించదు. ఈ సృష్టి అంతా మార్పు చెందదు కానీ దేవుడు ఎప్పుడు మార్పు చెందడు. అన్నీ గతిస్తాయి కానీ దేవుడు మాత్రం గతించడు. దేవుడు శాశ్వతుడు. దేవుడు అలాగే శాశ్వతుడు, దేవుడి మాట కూడా శాశ్వతమైనది. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. దేవుడు మనకిచ్చిన మాట. అయితే నీ చిన్న విశ్వాసాన్ని, నీ ఆవగింజంత విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? పరీక్షించాలి. చిన్న జ్వరం వచ్చిందనుకో, అతని మీద చేతులు వేసి ప్రార్థించాలి. మళ్ళీ ఒక గంట పోయాక మళ్ళీ చేతులు వేసి ప్రార్థించాలి. మళ్ళీ ఒక 2 గంటలు పోయాక మళ్ళీ చేతులు వేసి ప్రార్థించాలి. మళ్ళీ సాయంత్రం ప్రార్థించాలి. 2వ రోజు ప్రార్థించాలి. తగ్గుతుందో లేదో చూడు. హల్లెలూయా. నీలో నమ్మకం ఉంది. ఎంత ఉందో విశ్వాసం? ఆవగింజ అంతే ఉంది. అయితే ఆవగింజ అంత విశ్వాసం రోగుల మీద చేతులించినప్పుడు స్వస్థపరచబడతారని దేవుడు అన్నాడు కదా అని ప్రార్థించాలి. అయితే నువ్వు నమ్మితే తప్పకుండా తగ్గిపోతావు. సరే, అప్పుడు ఏం చేస్తావు? చూస్తావా, చిన్న జ్వరం తగ్గింది కదా అని చెప్పి అప్పుడు ఏం చేస్తావు? టైఫాయిడ్ జ్వరం దగ్గరికి వెళ్ళి చేతులు వేసి ప్రార్థిస్తావు. ఎందుకంటే చిన్న జ్వరం తగ్గింది పోయింది కదా, నీ కళ్ళతో చూసావు కదా. నీ కళ్ళారా నీ చేతుల ద్వారా ఆ జ్వరాన్ని స్వస్థత అవ్వడం చూసావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? టైఫాయిడ్ జ్వరం దగ్గరికి వెళ్తావు. టైఫాయిడ్ జ్వరం దగ్గరికి వెళ్ళి చేతులు వేసి ప్రార్థన. ఎందుకని? నువ్వు మొట్టమొదటి టైఫాయిడ్ జ్వరం మీద చేతులు ప్రార్థన చేయలేవు. ఎందుకంటే నీ విశ్వాసం బలపడలేదు కదా. చిన్న చూసావు కాబట్టి పెద్ద జ్వరం దగ్గరికి వెళ్ళి చేతులు వేసి ప్రార్థన చేయగలవు. అది తగ్గేదాకా ప్రార్థన చేస్తాను. అది తగ్గితే నమ్ముతాను. మరి దేవుడి మాట కదా అది. ఎవరి మాట అది? అది పాస్టర్ గారి మాట కాదు, దైవజన మాట కాదు, దేవుడి మాట. ప్రార్థించి అయితే తర్వాత దానికంటే పెద్ద డెంగ్యూ జ్వరం దగ్గరికి వెళ్ళు. ప్లేట్లెస్ పడిపోయిన జ్వరాలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఎందుకని? చిన్న జ్వరం తగ్గింది, దానికంటే పెద్ద టైఫాయిడ్ జ్వరం తగ్గింది, దానికంటే పెద్దది తగ్గుతుందని. అంటే కళ్ళతో చూసావు. విశ్వాసం ఎలా పెరిగితే? నీ కళ్ళతో చూసావు. అప్పుడు డెంగ్యూ జ్వరం తగ్గింది అనుకోండి, అప్పుడు క్యాన్సర్ దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకోసం అంటే మన విశ్వాసము వినుటి వల్ల పెరగచ్చు, కానీ మన కంటితో చూసుట వల్ల మన విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అయితే దావీదు ఫిలిష్తీయులతో యుద్ధంలో దావీదు అంటాడు, చూడండి 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం అనుకుంటా. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించితిని. అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. నీ దాసునైన నేను ఆ సింహమును ఆ ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నితి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. హల్లెలూయా. ఈ ఫిలిష్తీయుడిని చూసట ఇశ్రాయేలు అందరూ పారిపోతున్నారు. ఎందుకంటే ఎంత ఉన్నాడట? 6 మూరల జానుడు. 6 అడుగులు కాదు, 6 అడుగుల జానుడు కాదు. ఎంత ఉన్నాడు?
ఆరు మూల జాయింట్ ఉన్నాడంటే ఎంత హైట్ ఉంటాడో చూసుకోండి. అయితే ఎంత హైట్ ఉన్నాడు, అంత లావు ఉన్నాడు. వాడిని చూసట ఇప్పుడు ఏంటంటే వాడితో తలపడాలంట. వాడిని గెలిచి ఏమన్నారు, నన్ను గెలిస్తే మా ఫిలిష్తీయులందరూ మీ ఇశ్రాయేలుకి దోషులమై ఉంటాం, అదే మేము గెలిస్తే మీ ఇశ్రాయేలందరూ మాకు దోషులై ఉండాలి, రండి నేను సిద్ధంగా ఉన్నాను, మీలో ఒక్కరిని బలవంతుని ఏర్పాటు చేసుకోండి అంటే అతను చూసి అతనే పర్వతంలాగా ఉన్నాడు, వీళ్ళేమో చిన్న మిడతల్లాగా ఉన్నారు. వాడిని చూసి భయపడి పారిపోతున్నారు. అజానుబాబులు పెద్ద పెద్ద తంబాల్లాగా ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద జమాన్లాగా ఉన్నవాళ్ళు భయపడిపోతున్నారు. పెద్ద పెద్ద కండ్లు తిరిగిన వాళ్ళు పైరుమేళ్ళు అందరూ కూడా భయపడి పారిపోతుంటే చిన్న బాలుడైన దావీదు అంటాడు, నేను వెళ్తానంటాడు. ఎందుకని? ఏంటా విశ్వాసం ఎలాగ పెరిగింది? అసలు దావీదు విశ్వాసం ఎలా పెరిగింది? దావీదట అనుభవించాడట. ఏం చేశాడంట? దావీదు కంటితో చూశాడు. దావీదు విశ్వాసం ఆయన ఏం చేశాడంటే అనుభవించాడు. ఏంటంటే దావీదు మందలో ఉన్నప్పుడట ఒక ఎలుగుబంటి వచ్చాట గొర్రెను ఎత్తుకొని వెళ్ళిపోతుందట. ఆ ఎలుగుబంటి మీదట దేవుడు ఏం చేశాడట? అతనికి జయమిచ్చాడట. ఎలుగుబంటిని లొంగదీసి చంపేశాడట. ఇక రెండోసారి ఎలుగుబంటి కంటే పెద్ద సింహం వచ్చిందట. ఆ సింహం కూడా గొర్రెను ఎత్తుకుపోతుంటే ఆ సింహంతో పోరాడి దానికి అడ్డం పట్టుకొని దాన్ని చంపేశాడు సింహాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాడు? సింహం కంటే పెద్దది వచ్చినా సరే నేను రెడీగా ఉన్నాను పోరాడడానికి అంటాడు. నక్కతో పోరాడలేనోడు సింహంతో ఎలా పోరాడాడు? హల్లెలూయా చెప్పండి. ముందు నక్కతో పోరాడి గెలిస్తే అప్పుడు అడవి పందితో పోరాడచ్చు. అడవి పందితో పోరాడి గెలిస్తే ఎలుగుబంటితో పోరాడచ్చు. ఎలుగుబంటితో పోరాడి గెలిస్తే సింహం దగ్గరికి వస్తాం. అంటే దావీదు విశ్వాసం అంచెంచులుగా ఎదగడానికి కారణం ఏంటంటే ఎలుగుబంటితో పోరాడి గెలిచాడు. ఇప్పుడు సింహం వచ్చింది, సింహంతో పోరాడి గెలిచాడు. ఇప్పుడు ఫిలిష్తీయుడు వచ్చాడు, ఏమంటున్నాడు? నేను చంపేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దావీదు మనం నోటితో ఒప్పుకుంటే సరిపోదు, హృదయం ఏకీభవిస్తే సరిపోదు. కానీ హృదయంలో విశ్వాసము ఏం చేయాలంటే గూడు కట్టుకోవాలి. అంటే విశ్వాసాన్ని మనం అనుభవించాలి. విశ్వాసాన్ని ఏం చేయాలి? అనుభవించాలి. మనం చేసే ప్రార్థన దేవుడు వినడం, ఒక రోగిని స్వస్థపరచడం. మనం చేసే ప్రార్థన వినడం, ఒక అద్భుతాన్ని చేయడం. మనం చేసే ప్రార్థన సరే మనకి 10 లక్షలు అప్పు ఉందనుకోండి, ప్రార్థన చేస్తాము. ఎవరు ప్రార్థన చేస్తారు? నమ్మకం ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఒక ఆవిడ అతను నోటంట తెల్ల పురుగులు పడిపోయి మనిషి అలా సిముడిపోయారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. ఏ డాక్టర్ వాళ్ళు ఏం అవ్వలేదు. అతన్ని చెక్ చేస్తే అతనిలో ఏ నీరసం లేదు. ఏ మందు ఇస్తాడు? అతనిలో ఏ నీరసం కనపడడం. అంతా బాగా మందులు చేస్తే మందులు పనిచేయాలి. ఏ మందు వేయాలి డాక్టర్ గారు. అతను ఒకనాడికి ఏమైపోతున్నాడు? చిముడిపోయి ముద్దయిపోతున్నాడు. శరీరం ముడతలు పడిపోయి నోటంట తెల్లబురుగులు పడిపోయే పరిస్థితిగా అయిపోయింది. మా ముఖం గట్టి కడగడం మనిషి. అలాంటి వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి 2 రోజులకోసారి వెళ్ళి అతన్ని ఎత్తి మీద చేతులేసి ప్రార్థన చేసేవాడు. నేను అన్నాను, యేసుప్రభు గొప్పవాడు, ఇవన్నీ కూడా మీరు ఎంత పూజించినప్పటికైనా సరే ఏం కాదు, అందులో జీవం లేదా, మనుషులు కల్పించుకున్న దేవుళ్ళు, సృష్టికర్త ఒక్కడే, జీవం ఉన్నవాడు ఆయన ఒక్కడే అని చెప్పి నేను అడిగితే ఆవిడ ఏమందంటే, ఏదో జ్వరం అయితే తగ్గిపోద్ది కానీ, కాళ్ళ నొప్పి చెవి నొప్పి తగ్గిపోద్ది కానీ, డాక్టర్ గారు చేతులు ఎత్తేసారు, ఇలా నీరసం తగ్గిపోద్ది, సరే చూద్దాం, తగ్గిపోతే అలాగేనండి అయ్యగారు అంటాను, అలాగేనండి పాస్టర్ గారు అంటాను. నన్ను పరీక్షించిందట. అయితే నేను దేవుడి మాట నమ్ముతాను. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థపరచకూడదు అన్న మాట నేను నమ్ముతాను. అదే మాటని నేను నమ్మి 2 రోజులకోసారి వెళ్ళి
ఆ మనిషి మీద చేతులు వేసి ప్రార్థన చేస్తే రోజుకో రకంగా మార్పు కనపడింది. మార్పు కనపడితే నా విశ్వాసంగా పెరుగుదా అంటే కంటితో చూశాను, నేను అనుభవిస్తున్నాను, అతనిలో మార్పు కలిగింది. రోజు అలాగే నెలనాటికి అతను సంపూర్ణ స్వస్థత వచ్చేసింది. హల్లెలూయా. మంచం మీద ఉండిపోయి లేచి నడడం మొదలెట్టాడు, తిరగడం మొదలెట్టాడు, తిరిగి గేదెలు కాయడం మొదలెట్టాడు. అయితే అతను ఏదో చర్చికి వెళ్ళేవాడు, ఆ చర్చికి వెళ్ళడం మొదలెట్టాడు. హల్లెలూయా. కంటితో చూచుట వలన, మనం అనుభవించటం వలన, కంటితో చూచుట వలన మన విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా. దావీదు ఎలుగుబంటి నోటి నుంచి తప్పించాడు. దావీదు అతను దేవుడి శక్తిని కంటితో చూశాడు. దానియేలు గ్రంథంలో దేవుడిని ఎరిగిన వారు గొప్ప క్రియలు చేయుదురు అని ఉంటుంది. దేవుడిని ఎరిగిన వారంట గొప్ప క్రియలు చేయుదురు. అయితే దావీదు ఎలుగుబంటిని తప్పించడం చూశాడు, దేవుడి వల్ల విశ్వాసం. తర్వాత ఎలుగుబంటి మీదకి వెళ్ళినట్టుగా సింహం మీద కూడా వెళ్ళాడు, సింహం నుంచి కూడా తప్పించాడట. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఫిలిష్తీయుని తప్పిస్తాడు, తప్పించడా? అందుకే దావీదు అంటాడు, అందరూ బారిపోతున్నారట, అజనుభావులు అందరూ. ఫిలిష్తీయుని దావీదు అంటాడు, దెబ్బ చంపేస్తాను అన్నాడు. దావీదు ఏమంటున్నాడు? గొలియాతును చూసి ఓ దెబ్బ చంపేస్తాను. ఎందుకంటే దావీదు ఎలుగుబంటి నుంచి ప్రారంభించాడు. ఇంకా ఆయన చిన్నదాని నుంచి ప్రారంభించాడు తెలియదు, కానీ ఎలుగుబంటి నుంచి ప్రారంభించాడు. ఎలుగుబంటిని తప్పించిన దేవుడు కంటితో చూశాడు. తర్వాత సింహం నుంచి ప్రారంభించాడు, సింహం నుంచి తప్పించిన దేవుడు. మూడోవాడు ఎవడం? గొలియాతు. గొలియాతును దెబ్బకి చంపేస్తాను, అలాగే నమ్మాడు, చంపేశాడు. అంటే దావీదు విశ్వాసం ఎదగడానికి కారణం ఏంటంటే ఆవగింజ లాంటి విశ్వాసం అలాగే ఎదిగి 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 ఏమైంది, చెట్టు. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, కొండలను పెళ్లగించే పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనాను అంటాడు. కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అంటాడు, కొండలను పెళ్లగించే. అంటే అపోస్తలుడైన పౌలు గారి విశ్వాసము గింజ ఎదిగి చెట్టు అయినట్లుగా ఆ చిన్న విశ్వాసం ఏమైందంటే కొండంత విశ్వాసం అయింది. అంటే ఇప్పుడు ఆ పౌలు గారు పలికితే అక్షరాలు కొండంత సమస్య కాదు, కొండ లేచిపోతుంది. హల్లెలూయా చెప్పండి. పౌలు గారు పలికితే నువ్వు కొండను వెళ్ళుబడు సముద్రంలో అంటే కొండలాంటి సమస్య కాదు. ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం లేక భక్తులు ఏం చేశారంటే అక్షరార్థంగా ఉన్న అర్థాన్ని వాళ్ళ అనుభవ స్థాయికి దిగజారు చేసుకున్నారు. వాక్య స్థాయికి మన అనుభవం పెరగాలి, కానీ మన అనుభవ స్థాయికి వాక్యం దిగజారకూడదు. కాబట్టి ఏమంటాడు అపోస్తలుడైన పౌలు? కొండలను పెళ్లగించే పరిపూర్ణ విశ్వాసము గలవాడిని, రోగులను స్వస్థపరచుడి, మృతులను బతికించుడి. యేసుప్రభు శిష్యులు చాలా మంది మృతులను, పేతురు గారు కూడా చాలా మంది మృతులను బతికించినట్టుగా మనం చూడగలం. అయితే ఆవగింజంత విశ్వాసము కొండలను కదిలించలేదు. మరి యేసుప్రభు ఎందుకంటే అంటే ఆ విశ్వాసం ఏం చేయాలట? ఎదగాలట. ఆ విశ్వాసం ఏం చేయాలట? ఎదగాలట. కాబట్టి మన అల్ప విశ్వాసాన్ని బట్టి మనం ఏమీ చేయలేం. అల్ప విశ్వాసం మనకేమీ తెచ్చిపెట్టలేదు, సమకూర్చలేదు. సరే 10 లక్షలు, సరే 10,000 రూపాయల అప్పు కోసం ప్రార్థన చేసాం అనుకో, తీర్చబడదు అనుకో. ఇప్పుడు 1,00,000 రూపాయల అప్పు కోసం ప్రార్థన చేయగలం, చేద్దాం చేయవా? నీ కళ్ళతో చూసాం, దేవుడు అన్నాడు, ప్రార్థన విడిపించాడు. 1,00,000 రూపాయల అప్పు నుంచి విడిపించడానికి 10 లక్షల రూపాయల అప్పు కోసం ప్రార్థన చేయగలం. ఎందుకంటే 10,000 అప్పు నుంచి విడిపించాడు, 1,00,000 రూపాయల అప్పు నుంచి విడిపించాడు. ఇప్పుడు 10 లక్షల రూపాయల అప్పు నుంచి ఆయన విడిపించగలని నమ్ముతావు. 10 లక్షల రూపాయల అప్పు నుంచి విడిపించాడని నువ్వు నమ్మేవనుకో, కానీ నీ కళ్ళతో చూసావనుకో, నీ చెవులతో విన్నావనుకో, నువ్వు అనుభవించావనుకో, నీ అనుభవంలో జరిగిందనుకో, ఇప్పుడు ఏం చేస్తావంటే 10 కోట్ల రూపాయల అప్పు కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. చిన్న జ్వరానికి ప్రార్థన చేస్తావు, సరే చిన్న సేవనప్పుకు ప్రార్థన చేస్తావు, తగ్గింది. అప్పుడు ఏం చేస్తావు? పెద్ద జ్వరానికి ప్రార్థన చేస్తావు. ఇంకా అప్పుడు ఏం చేస్తావు అంటే క్యాన్సర్ రోగి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తావు. అవును, ఎన్నో నీరసాల నుంచి దేవుడు నేను అనుభవించాను, దేవుడు విడిపించగలరు. అప్పుడు క్యాన్సర్ రోగి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేయగా స్వస్థ అయిందనుకో, డాక్టర్ దగ్గర మళ్ళీ పరీక్ష చేయగా క్యాన్సర్ రోగం లేదన్నారు అనుకో, అప్పుడు ఏంటి నీ శ్వాసం. అప్పుడు ఏం చేస్తావు? శవం దగ్గరికి వెళ్ళి కూడా ప్రార్థన చేయగలవు.
హల్లెలూయా చెప్పండి. అంటే విశ్వాసం ఏమైంది? ఆరోగ్యం చేతికి సెట్ అయింది. నీ విశ్వాసం ఏమవుతుంది? నీ కంటితో చూసి కొలది ఏం చేస్తుంది? ఎదుగుతుంది. మన విశ్వాసం అట్ట ఏం చేయాలి? ఎదగాలి. అంతేగాని ఆవగింజంత విశ్వాసము అద్భుతాలు చేయలేదు. హల్లెలూయా చెప్పండి. అందుకే యేసయ్య అన్నాడు, ఒక ఆవ చెట్టుని చూపించి, మొక్కను చూపించి, అది విత్తనములన్నింటిలో చిన్నదైనను అది ఎదిగట ఆకాశ పక్షులు నివసించేటంత పెద్దదయ్యట, కూర మొక్కలన్నిటికంటే పెద్ద అవుతుందట. కాబట్టి మన విశ్వాసాన్ని మనం ఎలాగ ఎదిగించుకోగలమంటే, మన కొద్దిపాటి విశ్వాసాన్ని పని చెప్పాలి. మనకున్న కొద్దిపాటి విశ్వాసానికి ఏం చెప్పాలి? పని చెప్పాలి. ఏం పని చెప్పాలి? ఒక రోగి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, అది తగ్గేదాకా ప్రార్థన చేయి. అంటే ఒక కార్యం వెంటనే జరిగిపోతుంది. కొన్ని అద్భుతాలు వెంటనే జరుగుతాయి, కొన్ని రోగులు వెంటనే స్వస్థ అయిపోతాయి, కొన్ని రోగులు టైం పడుతుంది. ఎందుకోసం అంటే దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి, నాకు ఇచ్చిన స్వస్థత వరాన్ని బట్టి వెంటనే జరిగే క్రియలు కొన్ని ఉన్నాయి, కానీ కొన్ని నెలలు పట్టేసాయి. ఆ రోగి సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి నెలలు పట్టి. నేనేం చేస్తాను? ఏలియాట నమ్మకంతో పట్టుదలతో ప్రార్థించాట. మనం రోజు ఆ రోగి దగ్గరికి వెళ్ళి చేతులేసి ప్రార్థన చేయమన్నాడు అంతే. మనకేం చెప్పలేదు, చేతులేసి ప్రార్థన చేయమన్నాడు. రోజు ఆ రోగి దగ్గరికి వెళ్ళి మనం చేతులేసి ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాం, మనం చేసుకుంటున్నాం, మనం ఏం చేస్తాడు? దేవుడు వింటూ ఉంటాడు, స్వస్థత కలుగుతూ ఉంటాడు. కాబట్టి ఆవగింజంతో ఉన్న విశ్వాసము ఎదిగి ఏమవ్వాలట? చెట్టు అవ్వాలి. మన విశ్వాసాన్ని అనుభవించాలి. ఏం చేయాలి చెప్పండి? పాలయంకొచ్చే గారి సంఘంలో పేతురు గారు నడిచారు కదని చెప్పి కొమ్మ దిగకూడదు. పేతురు గారు నడిచారంటే పేతురు గారికి నడిచేటంత విశ్వాసం ఉంది. హల్లెలూయా. ఆ ద్వారకా అనే రోగి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడు? మోకరించి ప్రార్థన చేసి ఏడుగా లేపేశాడు. మృతులను బతికించడి అంటాడు దేవుడు. అంటే అపోస్తలుల విశ్వాసము గంజంతున్న విశ్వాసము కొండంత అయింది. హల్లెలూయా. మన విశ్వాసం ఆవగింజంత వాళ్ళ పోయి పెసరగింజంత వాళ్ళ పోయి చింతపేక, మళ్ళీ తర్వాత చింతపేక స్థాయి నుంచి పోయి గోలికాయ అంత, అలాగే తాటికాయ అంత. మన విశ్వాసం ఏం చేయాలంటే అంచెంచులుగా ఎదగాలి. అప్పుడు ఏం చేయగలం? గొప్ప కార్యాలు చేయాలి. కాబట్టి అల్పమైన విశ్వాసం వల్ల, చింతపక్క ఎంత ఉన్న అది ఆవగింజంత విశ్వాసం వల్ల మనకి ఏ ప్రయోజనం ఏముండదు. కేవలం యేసుప్రభు దేవుడే నమ్ముతాం అంతవరకే. అది కూడా కష్టంలో తొలగిపోతుంది ఆ విశ్వాసం. కాబట్టి విశ్వాసము మనం ఎదగాలంటే మనకున్న విశ్వాసాన్ని పరీక్ష పెట్టాలి, మన విశ్వాసాన్ని పనిలో పెట్టాలి. మన విశ్వాసం కళ్ళతో చూసడం వలన, మనం అనుభవించడం వల్ల మన విశ్వాసం ఏం చేస్తుందంటే అంచెంచెలుగా ఎదుగుతుంది. కాబట్టి అపోస్తలులు విశ్వాసం కొరకు ప్రార్థించుకున్నారు. మనం కూడా మన విశ్వాసం ఎదగాలని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన ఇక్కడిలో దీవించుగాక.